మార్నింగ్ న్యూస్. నేను మీ కోటికి రాము. ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటి లోపలికి వెళ్ళి జర తొంగి చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి గ్లింప్సెస్ అన్ని ఒకసారి చూద్దాం. కేసీఆర్ సార్ నిన్న బీజేపీ పార్టీ అంతా గాలి ఉట్టి ఊపిరిబుగ్గలాగా ఉంది, 200 సీట్లకు మించి కూడా రావని చెప్పి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీనేమో ఇదంతా ఉచిత హామీలు ఇచ్చి ఆగమాగం చేసి ప్రజల్ని మోసం చేసారు, ప్రజలే మోసపోయారు అని చెప్పి మాకు కనుక 12 సీట్లు గెలిపిస్తారంటే పేగులు తెగిపోయే వరకు, కడుపు నుంచి బయటకు వచ్చే వరకు కొట్లాడతామని చెప్తా ఉన్నాడు. మరో పక్క రాహుల్ గాంధీ నేనైతే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇగో తెలంగాణలో దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది, అచ్చేదీని వస్తూ ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగు ముందుకేసి బీజేపీ పార్టీని బొద్ద పెట్టాల్సిందే, రిజర్వేషన్లు రాజ్యాంగానికి తూట్లు పోసేటువంటి పార్టీని ఎందుకు గెలిపియాలో ఓడగొట్టుడే అని చెప్పేసి ఆయన తేటతెల్లం చేసాడు. ఇక బీజేపీ పార్టీ అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న హైదరాబాద్ వచ్చిండు, తెలంగాణ వచ్చిండు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన ఇగో తెలంగాణలో బరాబర్ 2 డిజిట్స్ స్థానాలు బీజేపీ గెలుస్తూ ఉంది, చూసుకోరి కాసుకోరి అని చెప్పేసి అమిత్ షా చెప్పిండు. ఇక రాష్ట్ర సర్కార్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏంటి అనేది ఇక మనమే దినపత్రికలకు వెళ్ళి చూద్దాం. సో దానికన్నా ముందు మీరు మిత్రులారా దయచేసి కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానల్, ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీరు. తర్వాత మన వీడియోలు అన్నింటినీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టుకుని ఇక సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. చక్కగా ఒకసారి వెలుగు పేపర్లకి వెళ్దాం. నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అయితే ఇచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కళారంగానికి చేసిన సేవలకు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నాడు. పద్మవిభూషణ్ ఇక తెలంగాణ నుంచి 3 పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. అలా నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందచారి సంస్కృత భాగవత రిని దాలిపర్తి ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. సో దేశంలోనే అత్యున్నత పదవి అయినటువంటి పద్మ విభూషణ్ అయితే మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. ఫ్యామిలీతో సహా వెళ్ళి ఆ వేడుకలో పాల్గొని అందుకున్నాడు. ఇక ఒక్క నిమిషం, రాహుల్ గాంధీ నిన్న స్టేట్మెంట్ చూడరు. జూన్ 4న ఇండియా సర్కార్ 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1 లక్ష, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయం, రాజ్యాంగాన్ని రక్షిస్తాము, రిజర్వేషన్లు పెంచుతాము, కార్పొరేట్లకు మోదీ ఎంత దోషపెట్టారో అంత సొమ్మును పేదలకు వంచుతాం, ఆదాని అంబానీ కోసమే పెద్ద నోట్ల రద్దు, GST అని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించాడు. సో జూన్ 4న ఫలితాలు వస్తాయి కదా, జూన్ 4న ఫలితాలు వస్తే కాంగ్రెస్ సర్కారు కేంద్రంలో వస్తుంది, మంచి దినాలు వస్తున్నాయి. ఇక మీరు ఎవరు బీజేపీ పార్టీ పెద్ద తలకాయలకు దోషి పెట్టింది, అందుకని నోట్ల రద్దు, ఆదాని అంబానీ లాంటి పెద్ద తలకాయలకే సంపదను మొత్తం దోషి పెట్టిర్రు. ఇక పేద ప్రజలకు సంబంధించిన రుణమాఫీ కానీ లేదంటే ఇతర అంశాలలో ఏం పట్టించుకుంటలేరు. అందుకనే దోషి పెట్టిన సర్కార్ని కూలగొడదాం, కాంగ్రెస్ సర్కార్ ప్రజల సర్కార్ని కుర్చీ మీద కూర్చుని పెడదామని చెప్పేసి రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఇందులో రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్ వేస్తాం. దేశవ్యాప్తంగా ఈ అంశము ఎక్కడ కూడా పెద్దగా ప్రభావితం చేస్తలే. సో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి తీసుకొని రావడమే కాకుండా బీజేపీ పార్టీని ఒక్క పెట్టిన గొడ్డలతో నరికేంత పని చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్స్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా తన ఆ మేధస్సును ఉపయోగించా, ఏదాన్ని ఉపయోగించడో తెలియదు కానీ తనకున్నటువంటి అనుభవాన్ని అంత రంగరించి బీజేపీ పార్టీని కార్నర్ చేయడానికి ఆయన ఎంచుకున్నటువంటి ఒకే ఒక స్ట్రాటజీ రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు.
ఇది ఈ అంశం అయితే చక్కగా ప్రజలకు వెళ్ళి ప్రజల దిమాగ్లకు తగులుతుంది. బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకపోతే ఆ కారణం రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు, బీజేపీ లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో అదే కారణం అయితే. సో చూడాలి మరి అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఇప్పటికిప్పుడు మనం మీరు నేను కలిసి తేల్చలేం. ఎన్నికల రిజల్ట్ జూన్ 4వ తారీఖు వస్తుంది, కాకపోతే తెలుస్తుంది. అయితే ఈ 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఇక దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని చెప్తా ఉన్నాడు. యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ ₹1,00,000 సాయం చేస్తామంటున్నాడు. అయితే కార్పొరేట్లకు మోదీ ఎంత దోచిపెట్టారో అంత సొమ్మును పేదలకు పంచుతాం. ఇది అసాధ్యమైనటువంటిది. సాధ్యమా? మీరు ఎప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నట్టు కార్పొరేట్లకు దోచిపెట్టిన పైసల్ని మొత్తము కక్కిస్తాం, కక్కిన పైసల్ని మొత్తం ప్రజలకు వచ్చి పెడతాం. ఇదే ముచ్చట కేంద్రంలో 2014 కన్నా ముందు బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి రానికే ఇగో నల్లధనాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ దోసుకున్న నల్లధనాన్ని, లేదంటే దేశంలో లూటీ చేసిన పైసలు మొత్తం ఇతర దేశాలలో దాచిపెట్టిన పైసలు మొత్తము పట్టుకొని వస్తాం, మొత్తం ప్రజలకు పంచితే 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పింది. పంచేనా? పంచలే. ఇప్పుడు కూడా పెద్ద తలకాయల దగ్గర ఉన్న దోషిపెట్టిన పైసలు మేము అంతా గుంజుకొస్తాం, వాళ్ళ పెట్టెలల్లా, ట్రంక్ పెట్టెలల్లా, గల పెట్టెలల్లా దాచుకున్న పైసలు తీసుకొస్తాం, ప్రజలకు పంచుతాం అంటే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే లెక్క. అది అసాధ్యమైనటువంటిది. సో అది అసాధ్యం. ఇక ఎంత చెప్పుకున్నా దానికి తక్కువనే. అయితే జూన్ 4న ఇండియా సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్నాడు రాహుల్ గాంధీ. సో ఒకసారి దయచేసి మీరు ఆ పోల్లో ఓటేయరు ఒకసారి. సో వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి ఇగో ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేయండి. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కార్ అన్న రాహుల్ గాంధీ మాటలు నిజమైతాయా? నిజంగా మీరు పోల్లో పార్టిసిపేట్ చేయండి. రాహుల్ గాంధీ చెప్తున్నట్టు కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు, సంకీర్ణ సర్కారు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాడు కదా. సో వస్తారా రాదా? వస్తే ఎస్ అని, రాకపోతే నో అని చెప్పేసి పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఇక రాజ్యాంగం, రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు, అది పేద ప్రజల గొంతుగా గుండె సప్పుడు. రాజ్యాంగం వల్ల పేదలకు హక్కులు దక్కాయి. రాజ్యాంగం ద్వారానే పేదలకు అధికారం, రిజర్వేషన్లు వచ్చినాయి. మేధావులు, మహామహులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని ధారపోశారు. ప్రపంచంలో ఎవ్వరు మన రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మేమంతా పోరాడతామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. అయితే ఏముచ్చటకి అముచ్చట రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ తప్ప ఇంకోరు గుర్తుకు రాదు. రాజ్యాంగాన్ని తన శక్తి సామర్థ్యాలకు మించి తనకున్నటువంటి తెలివితేటలను రంగరించి, అనుభవాన్ని రంగరించి, మొత్తం వాళ్ళ జీవితాల్లో పొందినటువంటి అనుభవాన్ని రంగరించి అంబేద్కర్ నిర్విరామంగా 2.5 ఏళ్ల పాటు కూర్చొని కష్టపడి రచించిండు. ఆ కమిటీలో చాలా మంది ఉన్న కూడా అంబేద్కర్ అంత సమయాన్ని కేటాయించి, అంబేద్కర్ అంత తెలివితేటలు ఉపయోగించి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను చదివి రాసినటువంటి అవకాశం లేదు. అయితే సరే చెప్పుకొస్తున్నాడు, చెప్పుకొని అది రాహుల్ గాంధీ చెప్పాడు. ఇక బీజేపీని బొందబెట్టాలి, బీజేపీని బొందబెట్టాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మీరేమంటారు? బీజేపీని బొందబెట్టాలనుకుంటున్నారా? కామెంట్ పెట్టుర్రి. నిజంగానే, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుందా లేదా, దేశ బాగోగుల కోసం పనిచేస్తుందా లేదా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే ఓట్ల కోసం దేవుళ్ళను వాడుకుంటున్నారు. దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించడు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకే రాహుల్ యుద్ధం, ఆయనకు తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మొదట బీజేపీని బొందబెట్టాలని చెప్పేసి ప్రజలారా మీరు అనుకుంటున్నారా? మొన్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పొరిమేళ్ల నుంచి తరిమికొట్టినట్టు బీజేపీని బొందబెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో దీంట్లో ప్రజల విశ్వాసం ఎక్కడుంది? బీజేపీ నిజంగానే రిజర్వేషన్ల అంశం కావచ్చు, రాజ్యాంగ రద్దు కావచ్చు, తెలంగాణకు గాడిద గుడి ఇచ్చిందనే అంశం కావచ్చు, మీరందరూ నమ్ముతున్నారా లేదా? సో కామెంట్ పెట్టుర్రు. ఇది దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించాడు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారు. రాజ్యాన్ని కాపాడికే రాహుల్ యుద్ధం అని చెప్పి ముచ్చట్లు
సేమ్ అవే చెప్పుకొచ్చిండు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి అంశం, ఇక డబుల్ డిజిట్ పక్కా తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం. అమిత్ షా ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, రాహుల్ చైనా గ్యారంటీలు అని చెప్పేసి కామెంట్ చేశాడు. సో అమిత్ షా 10కి పైగా సీట్లు గెలుస్తామంటున్నాడు. బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ అంటే 10కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందా? సో దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను చెప్పిన మొన్ననే బీజేపీ గెలిచేటువంటి స్థానాలు ఎన్ని? అమిత్ షా చెప్తున్నట్టు నిజంగానే బీజేపీ తెలంగాణలో 10 స్థానాలు గెలిచే అవకాశం ఉందా? ఒకటి నేను చెప్తున్న గ్యారంటీ గెలిచేది మల్కాజ్గిరి డబుల్ డిజిట్ దాటుతుందా లేదు చూద్దాం. 2 సికింద్రాబాదు, 3 చేవేళ, 4 కరీంనగర్, 5 నిజామాబాద్, 6 ఇవైతే పక్కా గెలిచే స్థానాలు బీజేపీ పార్టీ. ఇక కొంత అటు ఇటు ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి. ఎట్లా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే, ఒకటి భువనగిరి, 2 ఆదిలాబాద్, 3 జహీరాబాద్, 4 మహబూబ్నగర్ పాలమూరు, 5 ఏమున్నాయి ఇంకా ఆల్మోస్ట్ అంతా ఓకే. సో ఈ నియోజకవర్గాలలో చాలా టఫ్ ఉంది. భువనగిరి, ఆదిలాబాదు, జహీరాబాదు, పాలమూరు ఇవి గెలిచేవి, పక్కా గెలిచేవి. సో ఇక్కడ టఫ్ ఉంది. సో దాదాపుగా బీజేపీ పార్టీ నాగర్ కర్నూలు కూడా ఉంది. నాగర్ కర్నూలు. సో బీజేపీ పార్టీ అమిత్ షా చెప్తున్నట్టు, క్లెయిమ్ చేసుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ దక్కుతుందంటే ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది. ఎప్పుడంటే గెలిచే స్థానాలను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా అవకాశం ఉన్నటువంటి ఈ 5 స్థానాలలో గట్టిగా చొచ్చుకోబోతారంటే బీజేపీ పార్టీ డబుల్ డిజిట్ దక్కడం ఖాయం. అయితే కొసమేర్పేం తెలుసా? మీ అందరికీ విస్తుపోయే అంశం ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డికి షాక్ తగిలే అవకాశం పాలమూరులో ఉందంటే ఖచ్చితంగా తగిలే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు, కొన్ని సర్వే సంస్థలు ప్రస్తుతం నారో ఎడ్జ్తోన పాలమూరు గడ్డ మీద బీజేపీ గెలిచే అవకాశం ఉందంట. సో ఒకవైపు బీజేపీ నుంచి డీకేఆర్న, ఇంకోవైపు వంశీచంద్రారెడ్డి, ఇక సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, ముగ్గురు పోటీ పడతా ఉంటే మన్నే శ్రీనివాసరెడ్డి ఎక్కడ కూడా పోటీలు లేడు. వాళ్ళకు ఉన్నటువంటి గతంలో పడినటువంటి ఓట్ల షేర్ కూడా చాలా కిందికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ ఇద్దరి మధ్యలో డీకేఆర్న వర్సెస్ చెల్ల వంశీచంద్రారెడ్డి మధ్యలో. అయితే ఇది పాలమూరు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గము పాలమూరు పార్లమెంటు పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెఫరెండంగానే ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించింది. అయితే ఒకవేళ పాలమూరుని మాత్రము జారవడుచుకుంటేనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది అమిత్ షా చెప్తున్నట్టు తెలంగాణలో బీజేపీ పార్టీ డబుల్ డిజిట్ దాడుతుందంటే ఛాన్స్ అయితే ఉంది, అనుమానం లేదు అందులో. సో ఛాన్స్ అయితే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందంటే ఏం వీక్ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కొట్లాడుతుంది.
బీజేపీ పార్టీ ఎంతైతే బలంగా ఉందో అంత బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో ఇద్దరి మధ్యలో అయితే పోటీ అయితే తీవ్రంగా జరుగుతుంది. అమిత్ షా క్లెయిమ్ చేస్తున్నట్టు తెలంగాణలో జిహాదీ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలని చెప్తా ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? సో నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ పంత చాలా క్లియర్గా ఉంటుంది. రామ మందిరం, అదేవిధంగా ఎంఐఎం పార్టీని విమర్శించడం, రామ మందిరాన్ని భుజానెత్తికి చూడడం. సో ఈ రెండు క్లియర్గా తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు అంశాలు కూడా 550 ఏళ్ల తర్వాత రాముడి గుడి నిర్మాణం జరిగిందంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది, ఉత్సాహము ఖచ్చితంగా ఉరకనేస్తుంటుంది, అనుమానం లేదు. అది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటు రాలుస్తుంది. సో అందుకనే రేవంత్ రెడ్డి మీరు చూడు ఈ అంశం జోలికి ఎక్కబోకుండా రిజర్వేషన్లు, రాజ్యాంగ రద్దు అనేటువంటి కీలకమైనటువంటి అంశాల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. సో అందుకనే బీజేపీ పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ దక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకు సీట్లు రావా అంటే అంత ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే గ్యారంటీగా రెండు పార్టీలు కూడా సరి సమానంగా పోటీలో ఉంటాయి, సరి సమానంగా సీట్లు పంచుకునే అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు జూన్ 4వ తారీఖున బరాబర్ చూడుర్రి, ఇదే నిజమవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి దక్కితే ఒకవేళ తప్పిదారి వస్తే 1 సీటు, లేదంటే 0 సీటు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో గిట్లుంది చూడుర్రి. సో ఇవి అమిత్ షా చెప్తున్నటువంటి అంశాలు. ఇక రాష్ట్రంలో డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్న అధికారులు 174 డ్యాంల పైన మానిటరింగ్ చేసేలా చర్యలు, పైలట్ ప్రాజెక్టులో తొలి 2 ఏళ్లు 5 పైన పర్యవేక్షణ. సో డ్యామ్ల సేఫ్టీ కోసము డ్యామ్ సేఫ్టీ చట్టం తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావిస్తుందంట. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ డ్యాములను పట్టించుకోకపోవడం మూలంగా కడెం ప్రాజెక్టు నుంచి మొదలుకొని కాళేశ్వరం వరకు అన్ని కొట్టుకుపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మిషన్ కాకతీయ ద్వారా కట్టినటువంటి షెర్లు కూడా ఓనర్లు పడితే దబాయించి కొట్టుకుపోయే పరిస్థితులు. సో అట్లాంటి వాటిని కట్టడి చేయడానికి డ్యామ్ సేఫ్టీ చట్టం తీసుకురావడానికి 174 డ్యామ్లు ఉంటే వాటి అన్నింటినీ మానిటరింగ్ చేసేలా చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ అయితే భావిస్తూ ఉందట. ఇక మన సార్ వచ్చిండు కేసీఆర్ సార్ ఏమంటాడు? తెలంగాణలో వచ్చేది ఎవరి ప్రభుత్వము? కేసీఆర్ సర్కారు ఉన్నన్ని దినాలు 2018లో ఉన్నారు, 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్కు సీట్లు రాలేదు చక్కగా. ఇక ఇప్పుడు నాకు 10-12 సీట్లు ఇచ్చిర్రు, నన్ను గెలిపిర్రు, నా కడుపుల పేగులు మొత్తం బయటకు వచ్చేట్లాగా కొట్లాడుతూనే ఉంటా. నేను సావు నోట్లే తలకాయ పెట్టి బయటకు వచ్చిన, బయటకు వచ్చినండి. తెలంగాణ కోసం కొట్లాడితే నేను ఒక్కరినే, ఎవరు లేరు. ఈ బీజేపీ వాడు లేదు, కాంగ్రెస్ వాడు లేడు, ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకోరు. తెలంగాణకు నేను నా కుటుంబం మాత్రం పట్టించుకుంటాము. మీరు మాకు ఇక 10-12 సీట్లు గెలిపిరు అంటున్నాడు. మరి గెలిపిస్తారా ప్రజలారా? అవకాశం ఉందా? మీరే చెప్పుర్రి. కేసీఆర్ సార్ అంటున్నట్టు మోదీ చేసినప్పు 105 లక్షల కోట్లట. మరి సార్ ఎన్ని చేసిండు? ఇగో ఖాళీ 29 రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం, 140 కోట్ల పైగా ఉన్న జనాభా ఉన్నటువంటి దేశానికి 105 కోట్లు ప్రధాని నరేంద్ర మోడీ అప్పు చేసిండట. ఖాళీ 4 కోట్లు ఉన్నటువంటి తెలంగాణలో సార్ చేసిన అప్పు ఇగో 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షల కోట్లు ఏమిటి కోసం చేసిండు? ఈ తెలంగాణలో సారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ గలబుడ్ల నిండా పైసలు ఉన్నాయి, ఇంకా బయట కూడా పడ్డాయి గలబుడి నుండికెళ్ళి. సారు 10 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఏం చేసిండు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇగో ఆ గలబుడ్లు ఉన్న పైసలని కరిగించిండు, మళ్ళీ అప్పులు తీసుకొచ్చి గలబుడ్లో పెట్టేసిండు. ఈ ఆ గలబుడ్ల పైసలు ఎప్పటికీ నిండికలే. ఆ గలబుడ్లకు వచ్చిన పైసలన్నీ సారి చేసిన అప్పులకు కిస్తీలు మిత్తిలు కట్టడానికే సరిపోతారు. ఈ సారి చెప్తా ఉన్నాడు, మోదీ చేసిన అప్పులు 105 లక్షల కోట్లట, నువ్వు చేసిన అప్పు 7 లక్షల కోట్లు. గురిగిందా అనుకుంటుందట, ముడి కింద ఉన్న నలుపు తెలవదట దానికి, నేను ఎర్రగా ఉన్నా అనుకుంటుందట. ఈ సారికి గదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు సార్ ఉట్టిగా బద్నాం అవుతారు?
ఇప్పుడు ఆకాశంలకు తు అని తుప్పుకుని ఉమ్ముతేనంటే మళ్ళీ ఏడ పడుతుంది, మళ్ళీ మన మీదే పడుతుంది కదా. తెలుసుకో సార్ జరా. నువ్వు 80,000 పుస్తకాలు చదివినవు, ఉట్టిటి ఆశమాష వ్యవహారం మనిషివి కాదు. నువ్వు 80,000 పుస్తకాలు చదివినవు, తెలంగాణ కోసము సాగును తలకాయ పెట్టి బయటకు వచ్చినావు. తర్వాత తెలంగాణ రక్షకుడిగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణ బాపుగా నువ్వు చరిత్ర పుటల్లో ఉండాలి. ఓ గట్లాంటిది నువ్వు గిట్లా మాట్లాడక సార్, నవ్వుతారు తెలంగాణ ప్రజలు, నవ్వుతారు. జర చూసుకో సార్, ఎందుకు ఇవన్నీ మోదీ మీద ఎందుకు బదనాం చేస్తావు? ఇక బీజేపీ ఏజెంట్లో పేదలే ఉండరంట. ఈ కాంగ్రెస్ వాడిని అబద్ధ పాములు. ఫ్రీ బస్సు వద్దని మహిళలు అంటున్నారు. కామెంట్ కరీంనగర్లో బీఆర్ఎస్ చీఫ్ రోడ్ షో. ఫ్రీ బస్సు వద్దని మహిళలు అంటున్నారంట. సార్ చెప్తున్నాడు కదా. చలో సార్, నువ్వు ఒక ముచ్చట చెప్పు. ఫ్రీ బస్సు మహిళలు ఎవరికి అవసరం లేదు, ఫ్రీ బస్సు మహిళలకు ఎవరికి అవసరం లేదని చెప్పేసి ధర్నాలు రాస్తారు. ఒక చేయి చూద్దాం. ఈ శాతగాని మాటలు ఎందుకు సార్? ఇక వాళ్ళు కాంగ్రెస్ లేదో అంత ఇంత జర పనిచేసే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకు అప్పుడే బట్టగాల్చి మీరు చేస్తాడు ఎప్పుడు? షికాగోలో తెలంగాణ స్టూడెంట్ మిస్సింగ్, మే 2 నుంచి కనిపించట్లేదని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి. షికాగోలో అమెరికాలో మొత్తం మీద అయితే పిల్లగాడు మిస్ అయినట్ట, అక్కడి కాన్సులేట్ ఇండియాకు చెప్పిందట. చూడుర్రి, ఈ కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు 2-3 దినాలల్లా లెక్క తెలిసి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే ఛాన్స్. నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెట్టించాలన్న నిర్ణయం. తప్పు ఎవరు చేసినా బ్లాక్లోనే పబ్లిక్ కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పిన ముఖ్యమంత్రి. సో ఇది ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఇగో పైసకో నయా పైసకో పోయేదానికి, గోటితో పోయేదానికి తలకాయ కాడికి ఎందుకు తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పి కాళేశ్వరం అనే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ఈ గంత ఖర్చు పెట్టి కట్టినప్పుడు గాన్నో గిన్నో అదో ఇదో తప్పు జరుగుతుంటుంది కదా. మరి ఆ తప్పు సరి చేయాలి కదా. ఇగో తప్పు సరి చేయకుండా ఉన్న నీళ్ళని వదిలేసారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఆగమైపోయినట్లు, కూలిపోయినట్టు ప్రచారం చేసి నన్ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేసిందని చెప్పిండు కదా. సో మొత్తం ఎట్టకేలకైతే కాళేశ్వరానికి రిపేర్లు చేయాలని చెప్పేసి దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎక్స్పర్ట్స్ కమిటీని అడిగినరు రాష్ట్ర సర్కార్ అయితే. సో ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం రిపేర్లు చేయాలని చెప్పేసి ఆ రిపేర్ల కోసం అయ్యే ఖర్చు నిర్మాణ రంగ సంస్థతోనే, అంటే ఎల్ఎన్టీ ఏది మెగా కుస్టడీకి సంబంధించినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీతోనే ఖర్చు పెట్టియాలని చెప్పేసి భావిస్తుందంట రాష్ట్ర సర్కారు. సో 2-3 దినాలలో దీని లెక్కేందో తేలాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కమిటీకి ఆదేశించారు. మేడిగడపై టెక్నికల్ కమిటీ 2 ఈఎన్సీలు 2 ఈసీలతో ఏర్పాటు. ఇరిగేషన్ అధికారులతో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ వెల్లడించాడు. సో ఇవి డ్రోన్లతో పెస్టిసైడ్ పిచికారీ చేసే పరిస్థితి ఉందంటే ఇక పంజాబ్ పైన బెంగళూరు నిన్న గెలిచింది. సో ఇవి ప్రధానంగా వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు. ఈ ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏమున్నాయో. మొదటిసారి మోదీతో కలిసి విమానం ఎక్కి అమెరికాలో వైట్ హౌస్ ముందు ఫోటో దిగాం. ప్రధాని అయ్యాక దాని గురించి అడిగారు. కరోనా కాలంలో 1 రోజులు ఆఫీసులో నుండి ప్రజలకు సాయం చేశా. చిరంజీవితో కిషన్ రెడ్డి మాట మంతే అంట. ఓహో, సో ఫస్ట్ సారి మోదీతో కలిసి విమానం ఎక్కిండట. చిరంజీవితో మాట్లాడినప్పుడు చెప్పుకున్నారు. 10 ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని. ఇది పనిచేస్తుందా? ఈ ఫార్ములా పనిచేస్తా? ఈ స్ట్రాటజీ బీజేపీకి అనుకూలంగా ఓటు పడే అవకాశం ఉందా? ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా, మోదీ, బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ ఒకటైతే గ్యారంటీగా చెప్పగలుగుతా, ముస్లిం రిజర్వేషన్లను రద్దు అనేది, ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటున్నారు కదా బీజేపీ పార్టీలు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం క్లియర్ చేసేసి, ఎట్లా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, అవి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుతామని చెప్పేసి అమిత్ షా, మోదీ అట్లే మిగతా బీజేపీ పెద్దలంతా చెప్తున్నారు కదా. ఇది గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా
మెజార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లు షిఫ్ట్ అయినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు బీజేపీ పార్టీ అందుకున్న నినాదం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామంటున్నాం. ఇది ముస్లింలలో ఒక రకమైనటువంటి ఖచ్చితంగా అసంతృప్తి, బీజేపీ పార్టీ అంటే ఒక ద్వేషభావం ఏర్పడడానికి అవకాశం కల్పించింది. దాంతో ఇక బీఆర్ఎస్ పార్టీ ముస్లిం ఓట్ షేర్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఉంటుంది. మీరు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు పడ్డటువంటి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఓట్ షేరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ షేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవనికినే ఈ స్ట్రాటజీ చెప్తారు. కాదు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం ద్వారా బీజేపీ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తూ ఉంది. ఎట్లా? సో తెలంగాణలో బీజేపీ పార్టీ వ్యూహం ఎట్లా ఉంది అంటే, ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రద్దు చేస్తారు అని చెప్తున్నారు కదా. హిందువులలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో ఆ రిజర్వేషన్లు వేస్తామనడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించి హిందువుల ఓట్లను సెంటిమెంట్ అంటే ఇక్కడ ముస్లిం సెంటిమెంట్ రైలిచ్చడం ద్వారా హిందువుల ఓట్లు బీజేపీ పార్టీకి షిఫ్ట్ కావడానికి వ్యూహాత్మకంగానే బీజేపీ పార్టీ పెద్దలు అయితే పనిచేస్తున్నారు. అందులో అనుమానం లేదు, ఏమాత్రం అనుమానం లేదు, గుర్తుపెట్టుకోరు. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ వ్యూహాత్మకంగానే ముందుకెళ్తుంది. కానీ ఈ రెండు పార్టీల వ్యూహాలు పనిచేస్తాయా? ఏ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తే ఆ పార్టీ వ్యూహం పనిచేసినట్టే మనం జూన్ 4వ తారీఖు తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు అయితే ఇక ఎదురు చూడాల్సిందే. ఒకటైతే నిజం, కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా శాసనసభ ఎన్నికలతో పోల్చినప్పుడు ముస్లిం ఓట్ షేర్ అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు బలంగా ఎక్కువగా షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణను దేశంలోనే నంబర్ 1 చేస్తాం, రేవంత్ విను ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. ఈ ఎన్నికల అభివృద్ధికి జిఆర్కు మధ్య పోరు, రాహుల్ చైనా గ్యారెంటీలు, మోదీ భారత్ గ్యారెంటీలు. కాంగ్రెస్ రామ మందిరాన్ని వ్యతిరేకించింది మజ్లిస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటే. షరియత్ ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. భువనగిరి సభలో అమిత్ షా నిన్న ఆరోపణలు చేసినాడు. ఇక వికసిత్ కాదు విఫల భారత్, సబ్కా సత్యనాథ్ దేశ్ కా సత్యనాథ్. 150 హామీలు ఒక్కటి నెరవేర్చలేని మోదీ ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. ఇక పేదలకు చేసింది ఏం లేదని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక ఇది ఇట్లుంటేనంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడే, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసం పనిచేశారు. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. మేం గెలిచాక పేదలను లక్షాధికారులను చేస్తాం, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం, ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిషిప్ లక్ష్య స్థాయి, మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500 జమ. ఇక ఆగస్టు 15 నాటికల్లా 30 లక్షల ఉద్యోగాలు పడతాయి. కులగణతో దేశ రాజకీయాలే మారిపోతాయి. 4వ వచ్చేది ఇండియా సర్కార్, రాహుల్ గాంధీ. రేవంత్ బృందం పనితీరు బాగుందని ప్రశంస. నర్సాపూర్ సరునాలో జనజాతర సభలు. ఇక ఈ నర్సాపూర్ సరునార్ల జనం లేదని చెప్పేసి గగ్గోలు పెడుతుంది. ఎవరు సంసారి పత్రికలో మీరు చూతురు కదా, ఆ ముచ్చట కూడా మొత్తం తీరుదాం ఆ పత్రిక సంగతి ఏందో. అయితే రాహుల్ గాంధీ రేవంత్ పనితీరు పైన ప్రశంసలు కురిపించిండంతా. ఇక్కడ నిన్న సరునార్ల మీటింగ్ చేసిన వెంబడే చక్కగా దిల్సునార్లో పోయి దిల్సునార్ల ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ బస్సు గురించి మహిళలతో చర్చ చేసిరు. ఇక్కడ సో దిల్సునార్లో ఆర్టీసీ బస్ ఎక్కి మహిళలతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మార్చుడు దేశం ఆత్మపై దాడి అని చెప్పేసి ఇక మిగతా అన్ని అంశాలు చూసినాక ఇందాకని ఈ ఒకసారి ఇక ఈ పత్రిక ఏది మన కేసీఆర్ పత్రికలో ఏమున్నా చూసే ప్రయత్నం చేద్దాం. అడ్వర్టైజ్మెంట్లు గట్టి నేసుకున్నాడు. సో ఇక చూడు రీ బాబా అయిపోయా, కాంగ్రెస్ ఖతమే. ఇంక కాంగ్రెస్ గెలిచేటట్టు లేదు కదా. చూడు మరి జనాలు లేరేం లేరు మరి. ఇక బీఆర్ఎస్కి మంచి ఊపు వచ్చింది. అయ్యో పాపం, రాహుల్ సభ అట్టర్ ఫ్లాపు.
లోక్సభ నీ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. ఓరి రే 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 ఇక సర్నార్ స్టేడియంలో కుర్చీలు ఖాళీ, సభ వెలవెల. జనం కోసం 45 నిమిషాల పాటు రావులు ఎదురుచూపు. సభా ప్రాంగణం బయటే వ్యాన్లో చాలాసేపు నిరీక్షణ. వ్యాన్ దిగి మరీ రోడ్డుపై జనాన్ని సమీకరించిన సీఎం. సాధ్యమవుతుందా? చెప్పుకుంటే సిగ్గు అవుతుందా? ముఖ్యమంత్రి జనాలను సమీకరిస్తాడా? ఎవరినైతే నాకేమి, ఆడినైతే నాకే, నేను చెప్పేది చెప్తా. ఇగో గిట్టుంది చూడుర్రి. ఇక పోలీసుల సూచనలు స్వయంగా గేట్ వద్ద కాపలా. గంటసేపు వేచి చూసినా పిల్లల్ని పిలిచిన నిండని కుర్చీలు. ఇక వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ ప్రసంగిస్తుండగానే బయట 16 నిమిషాల్లోని ప్రసంగం ముగించిన రాహుల్. కాంగ్రెస్ సర్కార్పై 5 నెలల్లోని ప్రజలకు పెను విరక్తి. అందుకు ఈ సభ అద్దం పట్టిందని విశ్లేషకులు. ఏ విశ్లేషకులు చెప్పుర్రి? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలకు సూచికనే అభిప్రాయం. చేవేల, మల్కాజ్గిరి, భువనగిరిలో ఇక ఆ పార్టీ కల్లాసైనా అయిపోయాయి. ఇక ఈడేసుకొచ్చి చూడు. జనం ఎట్లా రావాలి? రాహుల్ను వ్యాన్లో కూర్చోబెట్టి కిందకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన అంట. ఫోన్లో మాట్లాడుతున్నారు నాయన. ఫోన్లో మాట్లాడుతుంటే కూడా యోధుడు ఉన్న వాళ్ళని లోపలికి పంపండి బాబు, బయట ఉన్న జనాన్ని స్టేడియంలోకి పంపాల్సిందిగా సూచిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సర్నార్ స్టేడియం గేట్ వద్ద స్వయంగా నిలబడి మరీ జనాన్ని లోపలికి పంపే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉంటుందా ఇట్లా? కారవాన్లో రాహుల్ గేట్ వద్ద తెలంగాణ సీఎం. ఇక పగలబడి నవ్వురు రై. కాంగ్రెస్ గెలవాలట. ఇక ఈ గెలిచేది ప్రజలారా. ఇగో ఇందులో ఉన్నది. మీరు నమ్ముతున్నారా? నిజంగా ఎప్పుడు రాహుల్ సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ఇక ఈ కేసీఆర్ జేబు రుమాలి పత్రిక ఇక ఇందులో రాసుకొచ్చారు కదా. ఇక జనంని తరలించడానికే స్వయంగా ముఖ్యమంత్రి దిగొచ్చి ఇగో ఈడ ఇట్లా జనాలను తరలించడానికి ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు కదా. సరే, ఇదంతా నిజం అనుకుందాం. ఈ ఖాళీ కుర్చీలు కూడా నిజం అనుకుందాం. ఇదంతా అన్ని కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అనుకుందాం. ఇక కేసీఆర్ మీద చూడురి బాబ్బా లక్షల మంది వచ్చి ఇక చూడు గుమిగుడి సార్ కోసం రోజు ఇది. అంటే ఈ దొరల ఆలోచన ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచన చేయరు. దొరల ఆలోచన చాలా క్లియర్గా, ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడరు మీరు. ఎంతసేపు మందిని బద్నాం చేసుడు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇక ఈయన ఏదో చక్కగా ఉన్నట్టు కేసీఆర్ సార్ వీళ్ళు పుట్టిందే తెలంగాణ ప్రజల మంచి బాగోగుల కోసం, అభివృద్ధి కోసం పుట్టినట్టు కలరింగ్. కాంగ్రెస్ పార్టీకి మరి గంత వీక్ ఉందా? నమ్ముతున్నారా మీరు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ జనాలు లేకుండా విలవిల్లాడుతుందా? ఈ కేసీఆర్ ఇప్పుడు ఇదే నిజమైతే ఇది నిజం అనుకుంటే ఈ కేసీఆర్కి జనం ఇంత వచ్చిందిగా ఎన్ని సీట్లు గెలవాలి? తెలంగాణలో మొత్తం బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఒక్క కేసీఆర్ సారే ఎన్ని గెలవాలంటే ఇక 10కి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉందా? సో గింత తూకుమారి పనులు, గింత తూకుమారి వార్తలు రాసుకుంటా ఈ పత్రిక మన్ను పోయ గింత అన్యాయం ఉంటుందా? దినాం ఇదే లెక్క రాస్తే జనాలు ఎవరు నమ్ముతారా నాయన? ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. పింఛన్ డబ్బులు చేస్తామని డోకా ఇచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను ముంచి తమాషా చూస్తున్నది. ఈ అరచేత వైకుంఠ చూపించి మోసం 10 ఏళ్ళుగా ప్రజలను పూర్తి చేస్తున్న మోదీ. రైతులకు ₹1 ఇవ్వని మోదీ. కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు దోచిపెట్టారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ. రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక మా నాన్నకు రేవంత్ సహకారం. కొండ కొడుకు విశ్వజిత్ అంట. రాష్ట్రంలో నిమిషం కూడా కరెంటు పోవడం లేదు. ఒక భార్య ఉంటేనే 1,00,000, 2 భార్యలు ఉంటే 2 లక్షలు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఆమె అంట. సో ఇవి ఇక ఇందులో ఏం పనికి మాన ఎంతసేపు ప్రజలకు పనికొచ్చే ఒక్క పనన్నా, ఒక్క వార్తన్న రాయరు. కేసీఆర్కు పనికొచ్చేది, కేసీఆర్ని కుర్చీ మీద కూర్చునిపెట్టేది, కేసీఆర్కు పూలదండలు వేసేది, కేసీఆర్కు జోకేవి పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, జనాలు కేసీఆర్ కోసం పానాలు ఇచ్చేటట్టు కలరింగిచ్చి ఇవి తప్పిస్తే మిగతా ఏవి తెలంగాణలో వార్తలు లేనట్టు ఇందులో రాసుకొచ్చారు. ఇవి మిత్రులారా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారి దయచేసి మీరు మర్చిపోకురి. సో కేఆర్ పబ్లిక్ న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు దినపత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు ఇవి. థ్యాంక్ యూ.